హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ని ప్రభుత్వం ఒక రకంగా వెంటాడుతోంది. ఇప్పటికే జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావుని వీళ్ళు అగ్రిగోల్డ్ భూముల కేసులో నిందితులుగా ఉండటం, రాజీవ్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు ఏసీబీ పోలీసులు. కోర్టు రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. జోగి రమేష్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అగ్రిగోల్డ్ భూములను స్వాహా చేసి తన కుమారుడి పేరుతో రాయించారని, తన కుమారుని జోగి రమేషే ఇరికిచ్చాడనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం వాళ్ళ వైపు నుంచి. ఆరోపణలు బలంగా ఉన్నాయి, సమాచారం కూడా ఖచ్చితమైనటువంటి ఆధారాలను ఏసీబీ సేకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే జోగి రమేష్ ఈ కేసులో అరెస్ట్ అవుతారా లేదా అనేటువంటిది, ఈ కేసులో నిందితుడు కాదు అగ్రిగోల్డ్ భూముల కేసులో. కానీ మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఒక ఎమ్మెల్యేగా ఉండి జోగి రమేష్ ఆ రోజున 100 మందిని తీసుకొని వెళ్ళి దాడికి యత్నించారనేటువంటి కేసు ఇప్పుడు సీరియస్గా ఆయన మెడకు చుట్టుకున్నది. అయితే హైకోర్టులో కొంత మొన్న జూలై 11వ తేదీన కొంత ఊరట వచ్చింది ఆయనకి. ఆయన వెంటనే అరెస్ట్ చేయొద్దు అనేటువంటి దాని మీద ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చింది హైకోర్టు. అయితే హైకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ విచారణ జరిగింది నిన్న. ఈ కేసులో జోగి రమేష్ విచారణకు సహకరించటం లేదు. ఈ కేసుకు సంబంధించినటువంటిది ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేస్తున్నాడు కాబట్టి ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశాన్ని తేల్చండి అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున సిద్ధార్థ లోద్రా సీనియర్ కౌన్సిల్ ఆయన హైకోర్టులో వాదనలో వినిపించారు. అదేవిధంగా జోగి రమేష్ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించడానికి నాకు కొంత సమయం కావాలి అనేటువంటి విధంగా ఆయన చెప్పటం, దీంతో ఈ కేసుని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు అయితే జోగి రమేష్ని అరెస్ట్ చేయొద్దు అనేటువంటి ఆ మధ్యంతర ఉత్తర్వులు అయితే కొనసాగుతాయి. కానీ పోలీసులు మాత్రము జోగి రమేష్ని చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి కేసులో విచారించడానికి నోటీసులు జారీ చేసి అతన్ని కంటిన్యూస్గా విచారించాలనేటువంటి ఆలోచన అయితే పోలీసులు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన విచారించొద్దని ఏమి కోర్టు చెప్పలా, అరెస్ట్ చేయొద్దు అనేటువంటి దాని మీద మాత్రమే చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులు కూడా మరి రేపు 22వ తారీఖు వరకే ఉంటాయి, నెక్స్ట్ వాయిదా వరకు. ఈ లోపల జోగి రమేష్ని 2-3 సార్లు పిలిచి విచారించి ముందస్తు బెయిల్గిన రేపు 22వ తేదీకి హైకోర్టు ఇవ్వకపోతే అరెస్ట్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. జోగి రమేష్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి టార్గెట్టే, చంద్రబాబు నాయుడు ఇంటి వెనక దాడి. అదేవిధంగా ఎన్నికల సమయంలో కానీ ఎన్నికలకు ముందు కానీ ఆయన మాట్లాడిన భాష, ఆయన కుమారుడు జోగి రాజీవ్ మాట్లాడినటువంటి భాష, ఇవన్నిటి మీద తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలాగో అగ్రిగోల్డ్ కేసులో దొరికారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంటికి దాడికి సంబంధించినటువంటి కేసులో కూడా జోగి రమేష్ నిందితుడు కాబట్టి బహుశా జోగి రాజీవ్ ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ లోపులోనే జోగి రమేష్ను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు.